చిన్నప్పటి సంది భూమిలో ఎవ్వరు లేరు. మా అవ్వ, మా అత్త మామ, మా అవ్వ తాత, ఇంకెవరు వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమంటారు మళ్ళా? చిన్న వాళ్ళందరూ నన్ను బెదిరించి మా అవ్వని కొట్టిండ్రు, తాతని కొట్టిండ్రు, నా మొగని కూడా కొట్టిండ్రు. ఆ భూములకి నా చిన్న పిల్లలు ఏం చేస్తారు? నా పిల్లలు బతికితే ఏ పని చేసుకొని బతుకుతారు. ఎందుకు వస్తారు బిడ్డ? ఉండని మనం మీరు ఎంత నిదానంగా ఉంటే అంత నిదానంగా లోకం మీద తెలుసుకుంటారు, దేవునికే గుర్తుంటుంది అని. నాకు భూమి కావాలి బిడ్డ, నాకు భూమి కావాలి. నా పిల్లలు అందరూ చేసుకొని బతికేటోళ్ళు. ఈ భూమిని చూపెట్టుకొని ఎన్నో కష్టం చేసుకొని బతికినా. నేను ఎవరిని ఏమి గుంజుకోలే, ఒకరితోనే కొట్లాడలే. ఒకరు వచ్చి మా మీద కొట్లాడితేనే మాకు భయం. ఎందుకు బిడ్డ? మనం పని చేసుకొని మనం తింటాము. ఒకరితో మాట ఉంటుంది. ఆడికి నేను చేసిన కాడికి 27 ఎకరాలు ఉంటుందేమో. అప్పటికెళ్ళి మా అవ్వ, మా తాత, మా అత్త మామ చేసిండ్రు. మా అవ్వ తాత పేరు మీదనే ఉంది ఆ భూమి అంతా, ఎవరి పేరు మీద లేదు. మా అవ్వ తాత పేరు మీదనే ఉంది. ఈ పక్కల పొంటి వచ్చిన నాకు భూమే కావాలి బిడ్డ, నాకు న్యాయం జరగాలి. మీ పుణ్యాన, మీ దయ పుణ్యాన నా పిల్లలకు భూమి కావాలి బిడ్డ. అన్న, నా పేరు అప్పనపల్లి కడిది అంజనేయులు. నేను కొత్తచెరు రోడ్డు, మా భూమి మా ఇల్లు కొత్తచెరు రోడ్లో ఉంటుంది. మాకు మా తాత ముత్తాతలకి వెళ్ళి, మా తాత పేరు రామన్న, అడవమ్మ, మా నాయన అప్పనపల్లి వెంకటయ్య. అయితే మాకు భూమి వచ్చేసి, మా భూమి ముస్లింది. రజాకాలకి వెళ్ళి సర్వే నెంబర్ వచ్చేసి 972 973. మాకు 54కి వెళ్ళి మాకు టెనెంట్ ఇచ్చిండు. మా తాతకు మా అవ్వకు టెనెంట్ ద్వారా వచ్చేసింది. ఆ భూమి మాకు 94లో మా నాయన పేరు మీద 4 ఎకరాల 26 గుంటలు విరసత అయింది. మా నాయన పేరు మీద 2 ఎకరాల 27 గుంటలు వచ్చేసింది. మా అడిబాబు పేరు మీద పీటీ పాస్బుక్ అని ఒకటి, తోక పాస్బుక్ అని, అందులో 3 ఎకరాల 37 గుంటల పాస్బుక్ వచ్చేసింది. అయితే ఆ భూమి వచ్చేసి ఏమైందంటే 2003లో ఒక ఎం వెంకటమ్మ భర్త జంగన్ అని ఒక ఎకరా 20 గుంటలు దొంగ రీసైజ్ చేసుకున్నాడు. అందులో వచ్చేసి మా నాయనకు మిగతా భూమి అంతా మా నాయన పీటీ ధర వచ్చేసింది. మేము 38 అంటే మాకు వాళ్ళ ధర ఓనరు, మేము పీటీ ధరగా వచ్చేసినాం కాబట్టి ఓనర్ మాకు హక్కు ఇచ్చేసిండు. దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా మాకు మొత్తం అన్ని హక్కులు వచ్చేసినాయి. కాబట్టి ఇదేమైందంటే 2007లో మా నాయనను ఎం వెంకటమ్మ భర్త జంగన్న వచ్చేసి 2007లో మాకు సంతకం పెట్టమని వచ్చేసిండు. సంతకం పెట్టమని వస్తే నా భూమి నాకు రాలేదు. నా భూమి నాకు వచ్చిన తర్వాత నీకు పెడతా, అయినా నా భూమి నీకెందుకు సంతకం పెట్టాలి అని అన్నాడు. అట్లా 2 సార్లు 3 సార్లు వచ్చి ఇచ్చేసిండు. అయితే 2007 దసరా పండుగ రోజు మా నాయనను చంపేసిండ్రు. చంపేసి ఏం చేసిండ్రంటే ఆ కేసు కొడుకులే చంపేసిండ్రు అని చెప్పి ఆ కేసు క్రియేట్ చేసేసి ఇంకా మొత్తం అంతా ప్రచారం చేసిండ్రు. నేరాలు ఘోరాలు చూపించిండ్రు, పోలీసులు తీసుకొచ్చి చూపించిండ్రు, కుక్కలు తెచ్చి తిప్పిండ్రు. ఇవన్నీ చేసి ఈ మమ్మలను కేసు అక్రమంగా మా పైన దొబ్బేసి మమ్మల్ని కొట్టించి చేయించి వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు. కాబట్టి ఆడికెళ్ళి మమ్మల్ని ఎలాంటి మా భూమి మాకు చేసుకొని లేకుండా, ఇప్పుడు ఉన్న భూమి కూడా దున్నుకొనికే లేకుండా, మాకు తోవ లేకుండా, మాకు 2007లో 17లో మా పైన కేసు వేసిండ్రు. కేసేసి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు మాకు నానా చిత్రహింసలు పెడుతుండ్రు. కాబట్టి మా భూమి మా కోసం కోర్టులో కేసేసిండ్రు వాళ్ళే, మా భూమి తోవ బంద్ చేసిండ్రు వాళ్ళే. మొత్తం ఏం చేసినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతే కూడా వాళ్ళే ఇది చేసి మళ్ళీ ఉల్టా మా మీద తిప్పి కొట్టేస్తుంటారు. కాబట్టి మా భూమి మాకు రావాలని కోర్టులో కేసేసిన. ఇంకొకటి, అన్ని కేసులు వేసి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే నన్ను ఎలాంటిది సాగనీయలేదు. కాబట్టి నేను హైకోర్టు ఆశ్రయించిన. హైకోర్టులో అంతకుముందు కూడా ఒక కేసు వేసిన. హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు డిస్పెండల్ ఆర్డర్ ఇచ్చింది. కేసులు ఉన్నాగా ఎలాంటి పర్మిషన్ లేదని హైకోర్టు ఆశ్రయించితే హైకోర్టు డిస్పెండల్కు ఆర్డర్ ఇచ్చేసింది. అయితే నానా తిప్పలు పెట్టేసిండ్రు. అయితే నా తమ్ముడు, మా చిన్న తమ్ముడు రాములని అప్పుడు పెళ్లి కాలే, వాడిని కొడితే తొడవలిపోయింది. అప్పుడు వాడు యంగ్ వయసు ఉండే, మాకు అందరికి పెళ్ళిళ్ళు అయినా ఆయన కాలే. కొడితే తొడవలిపోయింది పోలీసులతో కొట్టిస్తే.
కాబట్టి అప్పటికెళ్ళి మేము ఎవరికీ చెప్పుకోనికే లేదు. ఎవరితోనో మాట్లాడితే కూడా వాళ్ళు మళ్ళీ రెండోసారి మాతోనో మాట్లాడకుండా అయినరు. కాబట్టి ఇప్పుడు నేను కోర్టు ద్వారా వచ్చిన, కోర్టుకు వెళ్ళి నాకు న్యాయం జరుగుతుందని, కోర్టే నాకు న్యాయం చేస్తుందని, కోర్టు ఏది ఉన్నా నాకు కోర్టు న్యాయం చేస్తుంది. రెండోది నాకు మైత్రి అని యాదయ్య అని నాకు ఒక ఇన్ని రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి ఎవరు వచ్చినా కూడా నాకు న్యాయం జరగదు. కాబట్టి నాకు యాదయ్య ద్వారా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కోర్టు ద్వారా మంచిగా ఉంటుందని మా అడ్వకేట్ కూడా చెప్పేసిండు. అడ్వకేట్ కూడా ఫోన్ చేసిండు, న్యాయం ఎట్లా ఉంటే అట్లా అని చెప్పి ఎమ్మెల్యే కూడా అడ్వకేట్కు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు నాకు న్యాయం జరగాలని నేను ఆశ్రయించుతున్నాను.